ఉచిత ఇసుక ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక దోపిడీ కూటమి పార్టీల నేతల జేబులు నింపుతూ సంతోషాన్ని ఇస్తూ ఉండగా ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. రాత్రి పగలు తేడా లేకుండా అడ్డు అదుపు లేకుండా నిబంధనలు పట్టించుకోకుండా విచ్చలవిడిగా జరుగుతున్న ఈ దోపిడీతో జనం అల్లాడిపోతున్నారు. అక్రమ రవాణా అదుపు తప్పుతూ ఉండటంతో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. నదులు, వాగులు, పొలాలను ఇష్టానుసారం కొల్లగొట్టి అధిక లోడుతో రోడ్లపై ఎలా పడితే అలా ఇసుకను రవాణా చేస్తూ ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం వందలాది ఇసుక లారీలు గ్రామస్థాయి రహదారుల నుంచి జాతీయ రహదారుల వరకు యథేచ్ఛగా తిరుగుతూ ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయి. అనుమతి లేని రీచుల్లో తవ్వకాలు జరిపి పర్మిట్లు కూడా సరిగ్గా లేకుండా ఇసుక రవాణా చేస్తూ అది కూడా రాంగ్ రూట్లో ఎటు పడితే అటు ఈ వాహనాలు తిరుగుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్ తో జనాలపైకి దూసుకుపోతున్నాయి. అధికార పార్టీ నేతలే కావడంతో వారిని ఆపేవారే లేకపోయారు. అక్రమంగా తవ్విన ఇసుకను టీడీపీ ప్రజాప్రతినిధులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వందలాది లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇంటికి సమీపంలో లింగాయపాలెం వద్ద నావిగేషన్ ఛానల్ ముసుగులో ఇసుకను అడ్డగోలుగా తవ్వి అక్రమంగా రవాణా చేస్తుండటం విస్తుగొలుపుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా కోరలు పీకేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చి రావడంతోనే జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా రీచుల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై పడిన టీడీపీ నేతలు యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. ఉచిత ఇసుక విధానం అని చెప్పి రీచులు, స్టాక్ యార్డుల్లో ధరల పట్టిక పెట్టి మరీ అమ్మారు. తవ్వకం ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక 1000 నుంచి 2000 వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాలలో ఇసుక రీచులను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. 2017లో ఇసుకాసురుల ధన దాహానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మునగలపాలెంకు చెందిన 16 మంది రైతులు దుర్మరణం చెందగా ఓ న్యూస్ రిపోర్టర్ సైతం కన్నుమూశారు. టీడీపీ ఇసుకాసురుల దెబ్బకు గోదారమ్మ విలవిల్లాడుతుంది. అధికార కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ధనార్జనతో గోదావరి నదిని గుళ్ల చేస్తున్నారు. పి గన్నవరం, అయినవెల్లి మండలాలలో దోపిడీ పరాకాష్ఠకు చేరింది. అయినవెల్లి మండలం ముక్తేశ్వరం, కోటిపల్లి సరిహద్దుల్లో మాన్సాస ట్రస్ట్ భూముల్లోనూ ఇసుక దోపిడీ సాగుతుంది. ఇసుక తవ్వకాల వల్ల గోదావరిలో గుంతలు పడి పలువురు మృత్యువాత పడుతున్నారు. ముమ్మిడివరం మండలం సెరిల్లంక, సలాదివారిపాలెం మధ్య వృద్ధ గౌతమిలో మే 26న ఒక శుభ కార్యక్రమానికి వచ్చిన 8 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగి మృత్యువాత పడ్డారు. అక్కడా ఇక్కడా అని లేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. నిబంధనలు తొక్కిపెట్టి యథేచ్ఛగా నదీ గర్భాలను తవ్వేస్తూ కాసులు వెనకేసుకుంటున్నారు కూటమి నేతలు. టిప్పర్కు ఓ రేటు, ట్రాక్టర్కు ఓ రేటు ఫిక్స్ చేసి ఇసుకను రాష్ట్రాలను దాటించేస్తూ దందా కొనసాగిస్తున్నారు. కూటమి నేతల ధన దాహానికి సామాన్య ప్రజలు బలైపోతున్నా సర్కారు మాత్రం మొద్దు నిద్రపోతోంది.